హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు బుజ్జమ్మ ఇంటి వంట. ఈరోజు వీడియోలో మటన్ వంకాయ కర్రీ మా మమ్మీ చేసే స్టైల్లో నేను చూపించాలనుకుంటున్నాను. ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటా రెడీ చేసుకోవాలి. అలాగే వంకాయ ముక్కల్ని కూడా రెడీ చేసుకొని ఉప్పు నీళ్ళలో వేసుకోవాలి. ఆయిల్ హీట్ చేసి ఆనియన్స్ని వేసి పచ్చిమిర్చి, కరివేపాకు వేసి బాగా ఫ్రై చేయాలి. ఇది మా మమ్మీ స్టైల్ అండి. నేనైతే వేరే స్టైల్లో చేస్తాను. సో ఇలాగా దగ్గరికి ఫ్రై చేసుకొని ఇదంతా బాగా ఫ్రై అయినప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు వేసి దగ్గరికి ఫ్రై చేసుకోవాలి. తర్వాత దానిలోనే ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసిన తర్వాత కడిగి పెట్టుకున్న మటన్ని కూడా వేసేయాలి. మటన్ వేసాక మంచిగా కలిపి మూత పెట్టి మగ్గించుకోవాలి. అప్పుడు వాటర్ అంతా వచ్చేసి మటన్ దగ్గరికి ఉడికిపోతుంది. ఉడికిపోయిన తర్వాత అప్పుడు దానిలోనే కారం వేసుకొని వంకాయల్ని కూడా వేసేసుకోవాలి. ఈ కారం తగినంతగా వేసుకోవాలి. వేసుకొని బాగా కారం పట్టిన తర్వాత ఆ వంకాయ ముక్కల్ని కూడా వేసేసుకోవాలి. వేసి అందులోనే టమాటో కూడా వేసేయాలండి. మరి ఆల్రెడీ మటన్ ఉడికిపోయింది కాబట్టి వంకాయల్ని, టమాటాలను ఒక్కసారి వేసి వాటర్ పోసుకొని దగ్గరికి మగ్గించుకోవాలి. అంతేనండి, మంచిగా ఉడికిపోయింది. ఈ కర్రీని అన్నంలో వేసుకొని తింటే చాలా బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ.